పిల్లల్ని మనం చూసినట్లయితే స్కూల్లో గానీ, ఇంట్లో గానీ పిల్లల్ని మనం చూసినట్లయితే మరి ఇంతకు ముందు రోజుల్లో లాగా పిల్లల్ని గద్దిస్తే, తిడితే కంటే మెచ్చుకుంటే వాళ్ళు అనేకమైన వాటిలో రాణిస్తున్నట్లుగా, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఎంకరేజ్‌మెంట్ స్కూల్‌లో టీచర్స్ ఎంకరేజ్ చేసినప్పుడు చాలా వాళ్ళు చేయలేని వాళ్ళు కూడా చేయగలుగుతారు. చెయ్యాలన్న ఆశ వాళ్ళలో పెరుగుతది. కానీ పాతకాల మనుషులు లేకపోతే పాతకాల పద్ధతి మనం ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళకి రోషం తెప్పించాలి అని చెప్పి వాళ్ళు బాగా చేస్తున్నా కూడా బాగా చేస్తున్నావు అంటే ఇంకా ఎక్కడ ఆగిపోతారో అని వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఇంకా చెయ్యాలి అని ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా కొద్దిగా మాత్రమే ఊరికిన ఒక మాట అని అన్నట్టు, లేకపోతే ఇంకా ఇంకా అన్నట్లు, లేకపోతే చేసిన దాన్ని కూడా ఇదేమి పెద్ద ఇది కాదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ఏమాత్రం అప్రిషియేట్ చేయకుండా, లేకపోతే ఇంకా చేసిందంతా కూడా కొట్టివేసినట్టుగా మాట్లాడితే ఇంకా చెయ్యాలా అని రోషంతో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది రోషంతో వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పేసేసి అందరికి అదే పద్ధతి వాడితే అది వర్కౌట్ అవ్వదు. పౌలు గారిని మనం చూసినట్లయితే, లేకపోతే యేసు ప్రభుని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఒక్కొక్క సంఘం గురించి మాట్లాడుతూ మొట్టమొదటగా ఆ సంఘాన్ని ఎట్లా అప్రిషియేట్ చేశారో, ఎలా మెచ్చుకున్నారో మనం చూడొచ్చు. ఆ ప్రకటన గ్రంథం ఎఫెసీ సంఘాన్ని తీసుకుంటే వాళ్ళలో ఉన్న తప్పుల్ని చెప్పారు, కానీ తప్పు చెప్పే ముందు కూడా డైరెక్ట్ గా తప్పుని చెప్పడమే కాదు, ఆ తప్పును మాత్రమే పాయింట్ అవుట్ చేసి ఆ తప్పును మాత్రమే హెచ్చరించడం కాదు, కానీ ఎలాగా మంచిని పాజిటివ్ ని ముందు చెప్పి, అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక్క సంఘం గురించి మనం చూద్దాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 ద్వీప స్తంభముల మధ్య సంచరించవని చెప్పు సంగతులేమనగా, స్టార్టింగ్, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అవన్నీ కూడా 2 వచనాలు, 2వ వచనం 3వ వచనం కూడా ఒక పాజిటివ్ ని, వాళ్ళు నిజంగా ఎంత వాళ్ళ క్రియలు, లేకపోతే వాళ్ళ కష్టము, వాళ్ళ సహనము, అలాగే వాళ్ళు దుష్టుల్ని సహించలేదని, అపోస్తులు కాకయే వాళ్ళు అపోస్తులు చెప్పుకునే వాళ్ళని పరీక్షించి వాళ్ళ అబద్ధికులని వాళ్ళు కనుగొన్నారని, వాళ్ళలో ఉన్న పాజిటివ్ ని, మీలో ఈ మంచి ఉంది, మీలో ఈ కష్టం ఉంది, కానీ ఇంత మంచిగా ఉన్నావు, కానీ ఇదొక్కటి కూడా నువ్వు సరి చేసుకుంటే బాగుంటది అని చెప్పినప్పుడు ఆ పాజిటివ్ అన్నీ చెప్పి ఆ నెగిటివ్ లాస్ట్ లో ఒక చిన్నగా మనం చెప్పినప్పుడు, అక్కడ యేసు ప్రభు చెప్పినప్పుడు ఎలాగా అయినను మొదట నీకుండిన ప్రేమని వదిలితమని నేను నీ మీద తప్పు ఒక్కటి మోపవలసి ఉన్నది. నువ్వు చేసేదంతా తప్పే అని అనట్లేదు, లేకపోతే మంచి అన్నదాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టేసేసాను, తప్పు ఒక్కటినే హైలైట్ చేయట్లేదు. ఒక్క తప్పు ఒకటి మోపాల్సి వస్తుంది,
అది కూడా మోపుతున్నా కాదు, మోపవలసి వస్తుంది. ఆ విధానం ఎలా అంటే మనల్ని ఆలోచింపచేసే విధానం ఉంది. నువ్వు ఈ ఒక్కటి ఎందుకు ఉండాలి, అన్నిట్లో ఇట్లా ఉన్నాను కదా, అంత ఎప్రిషియేట్ చేశారు, ఈ ఒక్కట్లో ఇలా అనిపించుకున్నానే, ఎలాగైనా ఈ ఒక్కట్లో నేను సరి చేసేసుకోవాలి, ఈ ఒక్కటి నేను సరి చేసేసుకుంటే నేను బాగుంటది కదా, అయ్యో ఈ ఒక్కదాని కోసం ఇంకా మళ్ళీ ఎలా దాన్ని సరి చేసుకోవాలో కూడా ప్రభు చెప్తా ఉన్నారు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి. లేని ఎడల నేను నీ ఎదుకు వచ్చి నీ ద్వీప స్తంభమును దాని చోట నుండి తీసివేసి వేదును. ఆ ఒక్కటి నీలో ఉంది, ఆ ఒక్కటి దాన్ని బట్టి అరే ఇంత ఇదిని పోగొట్టుకుంటున్నానా, నేను ఇంత మంచింది ఒక్క విషయంలోనేనా నేను తప్పిపోయింది అన్న ఫీల్ వచ్చి ఆ ఒక్కదాన్ని సరి చేసుకోవడానికి ఎలా సరి చేసుకోవాలో కూడా అక్కడ చెప్పబడుతున్న విధానం మనం చూస్తా ఉన్నాం. మనం ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నాం, ఎంతమందిని అప్రిషియేట్ చేస్తున్నాం, మనము అసలు ఆ ఎంకరేజ్మెంట్ అనేది కుటుంబాల్లోనే కనబడట్లేదు. భార్యాభర్తల మధ్య కూడా ఆ ఎంకరేజ్మెంట్ అవసరం, పిల్లలకి ఆ ఎంకరేజ్మెంట్ అవసరం, ప్రతి వ్యక్తికి ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఆ ఎంకరేజ్మెంట్ మరి మనం ఇవ్వగలుగుతున్నామా? ఎవరినైనా మనం అప్రిషియేట్ చేయగలుగుతున్నామా? మన మట్టుకు మనకి ఎంకరేజ్మెంట్ కావాలి అని అనిపించవచ్చు, మరి మనం ఇతరులను ఎంకరేజ్ చేయగలుగుతున్నామా? కాబట్టి మనము ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి, సంఘాన్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి, పరిచర్య చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఒకళ్ళొకళ్ళు బలపరచాలి. ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఒక కృపావరం, ప్రవచన వరం, బుద్ధి వాక్యం చెప్పడం, లేకపోతే అలా వాక్యం చెప్పడం అనేది, ప్రీచింగ్ అనేది ఒక కృపావరం. అలాగే పరిచర్య చేయడం అనేది ఒక కృపావరం. ఎంకరేజ్ చేయడం, ఇతరులని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ఒక కృపావరం. మనం పాజిటివే మాట్లాడడం, సంఘంలో ఉన్న యవనస్తుల్ని బలపరచాలి. యవనస్తులు కనపడగానే వాళ్ళని తిట్టామనుకోండి, వాళ్ళ అడ్రస్సే ఉండరు, కానీ వాళ్ళని కనపడినప్పుడు మెచ్చుకుంటుంటే, వాళ్ళు చేసే చిన్న పనిని మెచ్చుకుంటుంటే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అవుతారు, ఇంకా చేయాలని ఆశపడతారు. అరే నువ్వు అని చెప్పేసి ఒకరిని మంచిగా మనం ఎంకరేజ్ చేస్తే వాడు వెళ్ళి ఇంకా 10 మందిని ఎంకరేజ్ చేస్తాడు. కొన్నిసార్లు కొంతమంది పనిచేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి మనిషికి అవసరం. యేసుప్రభు కూడా అనేక సార్లు అప్రిషియేట్ చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శతాధిపతి విశ్వాసము, అబ్బా గొప్ప విశ్వాసం అని ప్రభు మెచ్చుకున్నారు. ఆ విశ్వాసాన్ని కూడా, వాళ్ళు ఉంచిన విశ్వాసాన్ని కూడా ప్రభు మెచ్చుకున్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ, అమ్మా నీ విశ్వాసమని నేను స్వస్థపరిచింది, ఎంత విశ్వాసం అని చెప్పి, ఎవరు నన్ను ముట్టుకున్నది ఎవరు? శిష్యులందరూ అడుగుతున్నారు, ఇదేంటి నన్ను ముట్టుకున్నది ఎవరు అంటావేంటి? అందరిని మీద పడతా ఉంటే, ఒకళ్ళ ఇద్దరు, అందరూ ముట్టుకుంటున్నారు, అందరిని మీద పడుతున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటావేంటి? శిష్యులకి ఏం అర్థం కాలేదు.
కానీ ఎలాంటి ఆశతో ఆమె ప్రభు యొక్క ఆ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టుకుందో. ఆమె విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నారు. వేరే వాళ్ళ విశ్వాసంతో పోల్చారు. కానాను స్త్రీ విశ్వాసాన్ని చూసి, అమ్మా ఎలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేల్ నా ప్రజల్లో కూడా నేను చూడలేదు. ఎలాంటి ఎంకరేజ్మెంట్. అలాగే మరియను కూడా, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. శ్రేష్టమైన దాన్ని తను ఎన్నుకుంది అని ప్రభు తనని కూడా మెచ్చుకుంటున్నారు. పాపాత్మురాలైన స్త్రీని కూడా ప్రభు మెచ్చుకుంటున్నారు. అక్కడ ప్రభుని ప్రభు అంటారు, నువ్వు నూనెతో నా తలను అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములను క్షమించబడ్డాను నీతో చూపుచున్నాను అని ఆ పాపాత్మురాలైన స్త్రీని కూడా ప్రభు అక్కడ తెచ్చుకుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆ మెప్పు నిజంగా ఎంత సంతోషాన్ని, ఎంత బలాన్ని ఇస్తుందో. కొంతమందికి అసలు ఎంకరేజ్ చేసే మనసే ఉండదు. ఎంకరేజ్ చేసే ఆ మాటే నోట్లో నుంచి రాదు. లేని దాన్ని, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడే మాటలకి చాలా చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కావాలని మెచ్చుకోవటం కాదు, ఏదో వాళ్ళ అవసరం కొరకు మెచ్చుకుంటున్నట్టు, ఏదో అవసరం కొరకు వాళ్ళని వాడుకోవడానికి మెచ్చుకుంటున్నట్లుగానో ఉన్నప్పుడు అది రియల్ అనిపించదు వాళ్ళకి. అలాంటి ఎంకరేజ్మెంట్ కాదు, జెన్యూన్ ఎంకరేజ్మెంట్. ఆ జెన్యూన్ ఎంకరేజ్మెంట్ ని మనము మనుషులు కోరుకుంటారు. కొన్నిసార్లు భార్య చాలా కష్టపడతా ఉంటుంది ఇంట్లో, కానీ ఎవరు ఎంకరేజ్ చేస్తారు? వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంత చేసినా చేయలేదు అంటే చేయాలని అనిపించదు. కాబట్టి ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కరికి కూడా అనేక విధాలుగా ఎంకరేజ్మెంట్ అనేది మనం చూస్తాం. తన యొక్క పరిచర్యలో అలా ఎంకరేజ్ చేస్తూ మనం 1 కొరింథీయులలో 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా మనం చూస్తే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ లెటర్ రాసినప్పుడు ఒక ఎంకరేజ్మెంట్. మీకు దేవుడు అనుగ్రహించిన కృపను చూసి మీ విషయం నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వా, నువ్వు నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని భార్య గాని, భార్యను భర్త గాని అనగలుగుతున్నారా? మొన్న ఒక రోజున ఒక తల్లి వాళ్ళ కొడుకుల్ని చూసి, నిజంగా అమ్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ బిడ్డలమ్మ అని చెప్పి ఎంతో కృతజ్ఞతగా మాట్లాడుతూ ఉంది. తప్పులే మనం మాట్లాడి, తప్పులే వాళ్ళని గద్దించి, నలుగురిలో కూడా వాళ్ళ తప్పులనే పాయింట్అవుట్ చేసి, వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు అవ్వాలనే నీ ఉద్దేశం. కానీ బట్ మనం
వెళ్తున్న అప్రోచ్ ఎలాంటి అప్రోచ్ చూడండి. ఇక్కడ యేసుక్రీస్తునందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గుర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, అంత ఎంకరేజ్ చేసి అలాంటి మాటలు మాట్లాడి ఇంకొక మాట చెప్తున్నారు, సహోదరులారా 10వ వచనంలోకి వచ్చినప్పటికీ, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళల్లో, కానీ ఆర్గ్యుమెంట్నే ముందు పెట్టి ఆర్గ్యుమెంట్ మీదే మాట్లాడి అదే పాయింట్ అవుట్ చేసి మాట్లాడట్లా. ఎన్ని వచనాలు 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఎట్లా వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాడో, ఎలాగా వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అన్ని చెప్పి చక్కగా లాస్ట్ లో ఒక్క మాట, కాబట్టి మనం ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోగలిగినట్లయితే అది మనం అలవాటు చేసుకోగలిగినట్లయితే కొంతమంది చాలా ఆటంకపడతా ఉంటారు. యవనస్తులు, చిన్నపిల్లలు ఆటంకపడతా ఉంటారు. ప్రేమగా ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడరు, కానీ కనబడినప్పుడల్లా కరెక్ట్ చేస్తారు. పిల్లలు ఇష్టపడరు. అబ్బో ఆ ఆంటీ ఏదో ఒకటి అంటారు, ఏంటి ఇది ఎట్లా వేసుకున్నావు, అది అట్లా వేసుకున్నావు. కొంతమంది పిల్లలు భయపడిపోతారు. కనబడితే కరెక్షన్, మాట్లాడితే కరెక్షన్, మాట్లాడితే పాయింట్ అవుట్ చేస్తే అది ఎంత అభ్యంతరకరంగా ఉంటుందో. కాబట్టి ప్రేమతో చక్కగా నువ్వు భలే ఉన్నావు, చాలా బాగున్నావు అని అన్ని మెచ్చుకొని ఇది కొంచెం ఇట్లా ఉంటే బాగుంటదిరా అని ఒక్క మాట, జస్ట్ కరెక్షన్ ఒక్క మాట మెచ్చుకోవటం, చాలా మాటలు కనుక మనం పెట్టగలిగినప్పుడు ఈజీగా పిల్లలు కూడా సంతోషంగా మనల్ని చూడగానే మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. యేసు ప్రభు అప్రిషియేట్ చేయగలిగినట్లు, లేకపోతే పౌలు గారు అప్రిషియేట్ చేయగలిగినట్లు నిజంగా సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాట, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని బట్టి దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్న విధానంలో మనం మాట్లాడగలుగుతున్నాం. చూడండి, సామెతల్లో కొన్ని మాటలు చూస్తాము, ముగిస్తున్నాం. ప్రసంగి 7:5 చూద్దాం ఒకసారి. బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు వినట మేలు. సో గద్దింపు అనేది మనం ఎలా చెప్పాలో అని చూసాము, కానీ గద్దింపు అనేది ఎంత ఉపయోగకరంగా ఉందో కూడా కొన్ని వచనాలు, అలాగే సామెతలు
10వ అధ్యాయంలో ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. 13:18 కూడా ఒకసారి చూద్దాం. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్ర్యతలు ప్రాప్తించను, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. 15:31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును, శిక్ష నొందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును విలువాడు వివేకియుడు. అలాగే 21వ అధ్యాయము 11వ వచనం. అపహాసకుడు దండించబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును, నీతివంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు. అదిగా పై మాట. అపహాసకుడు దండించబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. 23:12 కూడా ఉపదేశము మీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. 25:12 బంగారు కర్ణభూషణ మెట్టిలో అపరంజి ఆభరణ మెట్టిలో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని మొదలు పెట్టును. ఈ యొక్క గద్దింపు అనేది, ఉపదేశం అనేది ఎలాంటిదో అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం ఉపదేశించే విధానము, గద్దించే విధానము సరిగ్గా లేనప్పుడు వాళ్ళు వినకుండా మనం చేస్తున్నాం. సో వాళ్ళని ఆ ఉపదేశాన్ని అంగీకరించకుండా మనం చేస్తాం. ఆ ఉపదేశం అనేది ఎంత జీవార్థమైనదో, అది వినడం ఎంత మంచిదో, కానీ మనము వినకుండా వాళ్ళని రెబలియస్గా మనం చేసిన వారికి అయిపోతాం. కొంతమంది మనము తప్పు చూపిస్తాము, కానీ మనం ఎదుటి వాళ్ళ తప్పు, ఇప్పుడు నేను ఎవరినన్నా తప్పు చూపిస్తే వాళ్ళకి నచ్చదు, కానీ వాళ్ళు ఎప్పుడు తప్పు చూపించే వాళ్ళుగానే ఉంటారు. లేకపోతే నేను ఎప్పుడు తప్పు చూపించేదానిగానే ఉంటాను, కానీ నా తప్పు చూపిస్తే నేను యాక్సెప్ట్ చేయలేను. అలా ఉంటాం కొన్నిసార్లు. మనము ఫాల్ట్ అనేది మనకి చూపించినప్పుడు కొంతమంది నొచ్చుకుంటారు. కొన్నిసార్లు వాక్యం చెప్తున్నప్పుడు కూడా డైరెక్ట్గా వాక్యం మనకు సూటిగా మనతో మాట్లాడుతుంటే నా గురించి చెప్పారు అని బాధపడతారు. అంటే మనలో ఆ స్వభావం ఉన్నప్పుడు మన గురించి నా గురించే నాకు చెప్పినట్లున్నారు, లేకపోతే నా గురించి ఎవరైనా చెప్పారేమో, అందుకనే ఈరోజు ఇలా చెప్పారేమో వాక్యం, ఈ మధ్య అక్కతో వాళ్ళు ఎవరైనా మాట్లాడారేమో, నా గురించి ఎవరైనా ఇట్లా అన్నారేమో, లేకపోతే నా గురించి ఇట్లా అనుకున్నారేమో అని అనుకొని దాని విషయంలో కొంచెం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మన హృదయము దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకి నొచ్చినప్పుడు, అది మనకి మన తప్పును మనకు అర్థం చేసినప్పుడు, దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసే మనసు మనకు ఉన్నప్పుడు, మనం ఇతరులకి చెప్పినప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. కొంతమంది ఎప్పుడు చూసినా కరెక్షన్ ముఖం మీదే కరెక్షన్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం కరెక్షన్ యాక్సెప్ట్ చేయలేరు.